హే భగవాన్ సారీ హే బల్వంత్ మూవీ రివ్యూ. రిలీజ్కి ముందు ఈ సినిమాకి ఒక మంచి క్యూరియాసిటీ బిల్డప్ అయింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ బిజినెస్ సస్పెన్స్ మీద సినిమాకి మంచి ఎక్స్పెక్టేషన్సే వచ్చాయి. మరి దాన్ని రీచ్ అయిందా లేదా అంటే మాట్లాడుకుందాం. సరే, పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కాన్సెప్ట్ అండ్ కోర్ ఐడియా. సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ కాన్సెప్టే. ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ని బాగా బిల్డ్ చేశారు. రిలీజ్ ముందు ఆ బిజినెస్ మిస్టరీని కంప్లీట్గా రివీల్ చేయకుండా ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయడం మంచి స్మార్ట్ మూవ్ అనే చెప్పాలి. బేసిక్ ఐడియా అయితే వీక్ కాదు, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఫ్యామిలీ డ్రామా ప్లస్ సస్పెన్స్ మంచిగా బ్లెండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి సుదర్శన్ గారి కామెడీ టైమింగ్. సుదర్శన్ సినిమాలో హైలైట్. అసలు ఆయన కామెడీ ఫోర్స్డ్గా అస్సలు అనిపించలేదు. సిచ్యువేషన్స్లో అలా సెట్ అయిపోయింది. మెయిన్గా టైమింగ్ అండి, ఎక్సలెంట్. అసలు డైలాగ్ డెలివరీ, ఆ పాజెస్, ఆ రియాక్షన్స్ నాకు బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది సుదర్శన్ గారిది. తను షార్ట్ ఫిల్మ్ టైం నుంచి కూడా నా కోపం వచ్చింది, మోడీ ఈస్ మై డాడీ, సో ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి కూడా ఆయన టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సుదర్శన్ వల్ల కొంచెం నెరేటివ్ స్లోగా ఉన్నా కూడా ఎంగేజింగ్గా ఉండగలుగుతాం మనం. ఆయన ఉన్న సీక్వెన్సెస్ అన్ని మనకి భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి నరేష్ గారు అండి. నరేష్ గారి కామెడీ టైం మాత్రం ఎక్సలెంట్. కొన్ని సీన్స్ అయితే ఆయన ఎక్స్ప్రెషన్స్ బేస్డ్గానే ఫన్నీగా అనిపిస్తాయి. మనకు అక్కడ అంత లేకపోయినా కూడా తన ఎక్స్ప్రెషన్స్తో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ చేశారు. అందులోనూ సెకండ్ హాఫ్లో ఒక మోనోలాగ్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ మంచిగా ఫన్నీగా అనిపిస్తుంది. సరే, ఇంకా నెగటివ్స్ మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ ఎందుకు కొంచెం పాయింట్లెస్గా వెళ్తుందన్న ఫీలింగ్ వస్తుంది, ఎటెటో వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది, మెసప్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, సీన్స్ కొన్ని స్ట్రెచ్ అయినట్టుగా అనిపిస్తుంది, స్టోరీ ఏంటి ఇలా ఆగిపోయిందనే ఫీలింగ్ వస్తుంది, సిచ్యువేషన్ మళ్ళీ ఇదంతా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అంటే శ్రీను వైట్ల గారి ఫిల్మ్లో హీరో ఫ్యామిలీ అంతా వచ్చి విలన్ దగ్గర ఉండడము, ఈ కైండ్ ఆఫ్ సీన్స్ తీసుకుంటారనమాట. సో సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. లూజ్ ఎండ్స్ చాలా వదిలేశారండి. సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన కొన్ని పాయింట్స్ని ప్రాపర్గా క్లోజ్ చేయకుండా ఇక సర్దేశారనమాట. ఇంకేమో కొన్ని లాజికల్ ఇష్యూస్, కొన్ని సీన్స్ అసలు బేసిక్ లాజిక్స్ని ఫాలో అవ్వవు, అక్కడ కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అంటే క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ ఎందుకో అది ఏంటి ఇంత స్టూపిడ్గా డెసిషన్స్ తీసుకుంటాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. సస్పెన్స్ తోటి మనం థియేటర్కి పట్టుకొచ్చినప్పుడు కొంచెం లాజిక్స్ని కూడా మెయింటైన్ చేస్తుంటే బాగుండని ఫీలింగ్ వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాగా పర్ఫామ్ చేశారు. సుదర్శన్ గారు అండ్ నరేష్ గారు మాత్రం హైలైట్ ఈ సినిమాకి. అమృతం హర్షవర్ధన్ గారు ఉన్నారు, కానీ ఇంకొంచెం బెటర్గా తనని యూజ్ చేస్తుంటే బాగుండని ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్గా పర్లేదు. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎందుకో అంత ఇంప్రెసివ్గా ఏం అనిపించలేదు. అంటే ఈ సాంగ్స్లో ఇంకొక పెద్ద కంప్లైంట్ ఏంటంటే ర్యాండమ్గా మన మెయిన్ క్యారెక్టర్స్ డ్యాన్స్ చేయడం. అంటే మనకి తరతరాలుగా వస్తున్న ఆచారం అనుకోండి, కాకపోతే ఎందుకు అనవసరంగా ఫ్లో బాగుంది కదా, క్యారెక్టర్ ఆగి మరి డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది అనేటట్టు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. బట్ ఓకే. సో ఓవరాల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ బాగుందండి. నరేష్ గారి కామెడీ, సుదర్శన్ గారి కామెడీ అంతా మంచిగా అనిపించింది. కానీ కాన్సెప్ట్ ఒకటి ఉంటే సరిపోదు కదా, కొంచెం ఎగ్జిక్యూషన్ టైట్గా ఉంటే బాగుండని ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్గా అనిపిస్తుంది అండ్ కొన్ని సబ్ ప్లాట్స్కి క్యారెక్టర్స్కి పే ఆఫ్ కరెక్ట్గా అనిపించదు. సో మీరు డెఫినెట్గా మాత్రం సుదర్శన్ గారి కామెడీకి, నరేష్ గారి కామెడీకి మాత్రం మంచిగా నవ్వుకుంటారు. కాన్సెప్ట్ అయితే కొంచెం ఫ్రెష్ కాన్సెప్టే. సో అదండి మ్యాటర్. ఒకవేళ మీరు కనుక చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.